అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 5. ఇవాళ మనం 3 నాన్ వెజ్ ప్రోటీన్ రిచ్ రెసిపీస్ ని చూద్దాం. పొడిగా కాకుండా జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్. 15 minutes లో పర్ఫెక్ట్ ప్రోటీన్ మీల్. ఒక్క బ్రెస్ట్ పీస్ లో వచ్చేసి 26 grams ఆఫ్ క్లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఎయిర్ ఫ్రై చికెన్ బ్రెస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ బ్రెస్ట్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, salt, lemon juice, chopped garlic, little oil for brushing. క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోండి. కాస్త ఆయిల్ని స్ప్రే చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని 20 minutes పాటుగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని మన చికెన్ బ్రెస్ట్ పీసెస్ని పెట్టేసుకోవాలి. మన జ్యూసీగా ఉన్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ని బాస్కెట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ బ్రెస్ట్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాం. ఈ చికెన్ బ్రెస్ట్ని 180 degrees 16 to 18 minutes పాటుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ బ్రెస్ట్ ఎలా రెడీ అయిందో చెక్ చేసుకుందాం. ఫైనల్లీ మన జ్యూసీ చికెన్ బ్రెస్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. చాలా జ్యూసీ ఇంకా టెండర్గా ఉంది చికెన్. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్. ఈ ఫిష్ ఫ్రైలో మీకు లీన్ ప్రోటీన్ ఉంటుంది. 100 grams ఆఫ్ ఫిష్కి 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్, గరం మసాలా, బేసన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, పసుపు, లెమన్ జ్యూస్, సాల్ట్, లిటిల్ ఆయిల్ ఫర్ స్ప్రేయింగ్. ఇప్పుడు ఫిష్ మ్యారినేషన్కి కావాల్సిన మిక్స్చర్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్చర్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్కి ఈ మిక్స్చర్ని అప్లై చేసుకుందాం. మన ఫిష్ పీసెస్ని అయితే మ్యారినేట్ చేసుకుందాం. దీన్ని ఒక 15 minutes పాటుగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి కాస్త ఆయిల్ని స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు మన మ్యారినేటెడ్ ఫిష్ పీసెస్ని బాస్కెట్లోకి ప్లేస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మన మ్యారినేటెడ్ ఫిష్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసుకుందాం. 180 degrees పాటుగా 15 minutes వరకు పెట్టేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైడ్ ఫిష్ ఫ్రై ఎలా అయిందో చెక్ చేసుకుందాం. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఈ ఫిష్ ఫ్రై రెసిపీని మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మన థర్డ్
థర్డ్ రెసిపీ వచ్చేసి మసాలా ప్రాన్స్. ఇది జస్ట్ 8 minutes లో రెడీ అయిపోతుంది. 100 grams ఆఫ్ ప్రాన్స్ కి 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ప్రాన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, ఎగ్ వైట్, గరం మసాలా, బేసన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, పసుపు, లెమన్ జ్యూస్, సాల్ట్, లిటిల్ ఆయిల్ ఫర్ స్ప్రేయింగ్. ఇప్పుడు మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులోకి కాస్త ఎగ్ వైట్, గార్లిక్ పేస్ట్, లెమన్ వాటర్, ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. మనం ఈ మిక్స్చర్లోకి బేసన్ లేదా రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ పీసెస్ని 15 minutes పాటుగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి కాస్త ఆయిల్ని స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేటెడ్ ప్రాన్స్ని బాస్కెట్లోకి ప్లేస్ చేసుకుందాం. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకుంటే ప్రాపర్గా ఎయిర్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రాన్స్ని ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసుకుందాం. 200 degrees పాటుగా 8 minutesకి పెట్టేసుకోవాలి. 4 minutes అయ్యాక ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. మన క్రిస్పీ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. ఎంత తక్కువ ఆయిల్తో కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.